వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం మొన్నటి వరకు తెలంగాణలో టెట్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయి, ఒక్కొక్క షిఫ్ట్లో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి అంశాలు, తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి తెలుసుకుందాం. మరియు ఫైనల్కి సంబంధించి మనం ఆన్సర్లు తెలుసుకుంటాం. ఈ లాంగ్వేజ్ తెలుగులో మనకు 5 పరిచిత పద్యానికి సంబంధించి అండ్ గద్యానికి సంబంధించి 5 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 10 ప్రశ్నలు పోతే మనకు 41 క్వశ్చన్ నుంచి మనకు దీంట్లో క్వశ్చన్ తీసుకుంటే మనకు డిఎస్సిలో కూడా అదే విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎస్జిటి వాళ్ళు కావచ్చు, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్, తెలుగుకు సంబంధించినటువంటి వారు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ దీంట్లో క్వశ్చన్ తీసుకుంటే, భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ. భూదానోద్యమానికి సంబంధించినటువంటి పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రథమ మహిళ ఎవరంటే సంగం లక్ష్మీబాయి. ఈ సంగం లక్ష్మీబాయి అనేటువంటి పాఠ్యాంశంలో ఈ భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్నట్టుగా మనకు ఈ కంటెంట్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇక్కడ మనకు శతకాలు ఉన్నాయి కదా, శతకాల్లో భాస్కర శతకం మారద వెంకయ్య గారు మనకు రాసినటువంటి భాస్కర శతకం, ఆ శతకంలో ఏమి అలంకారం కనిపించింది? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో అర్ధాంతరన్యాసాలంకారం అనేటువంటిది ఇచ్చింది. కొన్ని చోట్ల మనకు దృష్టాంతాలంకారం కూడా ఉంటుంది. దృష్టాంతాలంకారం మరియు అర్ధాంతరన్యాసాలంకారం సంబంధించి భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం అని మనం చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, త్రివిధ కావ్య పారీణుడు అని ఎవరిని అంటారు అనేటువంటిది మనకు ఈ విధంగా ఎవరిని పిలుస్తారు అంటే మనం తిక్కనను పిలవడం జరుగుతుంది. త్రివిధ కావ్య పారీణుడు అనేటువంటి అంశానికి సంబంధించి. తర్వాత ప్రశ్న, తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసిన పరిశోధకులు ఎవరు? జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసింది బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, డుల్లు పదానికి అర్థం. డుల్లు పదానికి అర్థం పడిపోవుట. డుల్లు పదానికి అర్థం. మనము ఆ ఎగ్జామ్ జరిగిన రోజు విద్యార్థుల నుంచి ప్రశ్నలు అడిగితే ఇలాంటి కొన్ని వాళ్ళు గుర్తున్నాయి చిన్న అంశాలు చెప్పారు. వాటికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. అయితే ఇక్కడ క్లియర్గా ఎగ్జామ్లో మనకి ఏమొచ్చిందో ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు డుల్లు పదానికి అర్థం ఏంటి? పడిపోవుట అనేటువంటి అర్థము. నెక్స్ట్, ఈవి ఈగి అనేటువంటి పర్యాయ పదాలు గల పదం. ఈవి ఈగి అంటే త్యాగానికి సంబంధించినటువంటి పదము అనేటువంటి పర్యాయ పదంగా ఉంది. త్యాగానికి ఈవి ఈగి అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి. తర్వాత విషపు మేతరి వ్యుత్పత్తి అర్థం ఉన్నటువంటిది. విషపు మేతరి. విషపు మేతరి అంటే విషాన్ని, మేతరి అంటే తినడం. మరి విషపు మేతరి అంటే విషాన్ని తీసుకున్నటువంటి వాడెవడు? శివుడు. అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు తీసుకుంటే హాలాహలమును మింగినటువంటి వాడు. విషపు మేతరి అంటే హాలాహలమును మింగినవాడు. ఇదన్నే మనం శివుడు అని అంటాము. తర్వాత ఆలికి వికృతి పదం. ఆలి అనేటువంటి పదానికి వికృతి పదం ఓలి. ఆలికి ఓలి అనేటువంటిది వికృతి పదం. తర్వాత క్షితిధరం అనగా ఏంటి అంటే పర్వతం. అంటే సమాంతరంగా ఉన్న వాటిపై ఎత్తైనదిగా ఉండేదాన్ని మనం క్షితిధరం అని అంటాం. దీన్ని మనం పర్వతం అని చెప్పవచ్చు. తర్వాత మీ ఇల్లు ఇందలి సంధిని గుర్తించండి. మీ ఇల్లు ఉన్నటువంటి సంధి ఏం సంధి అంటే ఇది ఎడాగమ సంధి అనేటువంటిది రావడానికి జరుగుతుంది. తర్వాత క్రింది వాణిలో జాతివాచకాన్ని గుర్తించండి. జాతివాచకాన్ని దీంట్లో మంచితనము, ఇనుము, చిన్నతనం కాదు. ఇక్కడ జాతివాచకం అనేది ఏంటంటే వృక్షానికి సంబంధించి. ఇది ప్రాథమిక తరగతుల్లో ఉన్నటువంటి అంశము. ఇది జాతివాచకంగా వృక్షంని మనం చెప్తాం. తర్వాత క్రింది వాణిలో శబ్దపల్లవం కానిది ఏది? క్రింది వాణిలో శబ్దపల్లవం కానిది ఏది? దీని ఆన్సర్ కడిమి అనేటువంటిది అర్థం.
సరైనటువంటి పదం కానిది, శబ్దము సరైనటువంటి పదం కానిది. మేల్కొను సరైనదే, నిల్చుండు సరైనదే, కూర్చుండు సరైనదే, కానీ కడిమి అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటిది. తర్వాత క్రింది వాణిలో నన్ తత్పురుష సమాస పదం కానిది. ఇక్కడ అన్నిట్లలో ఆ ఉన్నది, ఇక్కడ గమనించుకోవాలి. నన్ అనేటువంటిది తత్పురుష సమాసం. అనుచితం ఉచితం కానటువంటిది, అజ్ఞానం జ్ఞానం కానటువంటిది లేనటువంటిది, అసాధారణం సాధారణం కానటువంటిది, ఆదేశం అంటే ఇది కాదు. కాబట్టి ఇక్కడ నన్ తత్పురుష సమాస పదం కానిది ఆదేశమని చెప్పొచ్చు. ఏంటి ఇక్కడ ఆన్సర్? నన్ తత్పురుష సమాసానికి ఆదేశం అనేటువంటిది వస్తుంది. ఇక తర్వాత క్రింది వాణిలో విశేషణోభయపద సమాస పదం. విశేషణ ఉభయపదం అంటే రెండు పదాలలో విశేషణం అనేటువంటిది ఉండాలా. ఇక్కడ తెల్ల కలువ, మీనాక్షి, కవిసింహం, శీతోష్ణం ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇక్కడ తెల్ల కలువ అనేటువంటిది విశేషణానికి సంబంధించిన ఇక్కడ దగ్గరి పోలికలు ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది సమాస పదం సరైనటువంటిది ఏంటంటే శీతోష్ణం. మనం మాట్లాడుకునేటువంటి జంట పదాలుగా శీతోష్ణము, సుఖ దుఃఖాలు అనేటువంటి పదాలు ఈ రెండింటిలో విశేషణం అనేటువంటిది ఉండాలి. ఇక్కడ తెల్ల అనేటువంటి విశేషం చూపిస్తుంది, కలువ అనేటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ విశేషణోపయపద సమాస పదం ఏంటి అంటే శీతోష్ణమని చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించినటువంటి కమిటీలు. మాతృభాషగా బోధనా భాషగా ఉండాలని సూచించినటువంటి కమిటీలు ఈ 4 సూచించినాయి. గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విషయక బిల్లు కావచ్చు, హర్టా కమిటీ కావచ్చు, మొదలియార్ కమిషన్ కావచ్చు, కొఠారి కమిషన్ కావచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారు ఏంటంటే ఈ 4 ఆప్షన్లు జతపరచమని చెప్పాడు. దీంట్లో మనకు ఒక్కటి తెలిసినా 2 తెలిసినా మనం ఈజీగా జతపరచవచ్చు. మనకి ఇదంతా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఈజీగా మనకు తెలిసే కొఠారి కమిషన్ ఇప్పుడు ఉదాహరణకు D6466. మొదలయ్యార్ కమిషన్, లక్ష్మణ మొదలయ్యార్ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ అంటారు దీన్ని. మనకు 1952-53. ఈ విధంగా గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విషయక బిల్లు ఇది 1910 సంవత్సరంలో. తర్వాత హర్టా కమిటీ కనుక తీసుకుంటే 1929 సంవత్సరంలో. ఇక్కడ మనం చూసుకోవాలి ఏ అనేటువంటి ఆప్షన్ 4. ఇక్కడ ఏ అనేటువంటి ఆప్షన్ 4లో 2 సూచిస్తున్నాయి. మనకు ఆన్సర్ ఇది. వాస్తవానికి ఆన్సర్ మనకు A4 గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టింది 1910 సంవత్సరంలో. తర్వాత హర్టా కమిటీ ఏమో 1929 సంవత్సరంలో. నెక్స్ట్ సి అనే మొదలయ్యార్ కమిషన్ ఏమో 1952-53కు సంబంధించి. తర్వాత కొఠారి కమిషన్ ఏమో 1964-66కు సంబంధించి. ఈ విధంగా ప్రశ్నలు కూడా మనకి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది జతపరచడానికి సంబంధించి. ఇక తర్వాత ప్రశ్న, విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలు. విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణం వాగింద్రియ లోపం ఉంటుంది. తర్వాత వాగింద్రియ అపరిపక్వత కూడా ఉచ్చారణ దోషానికి కారణమవుతుంది. తర్వాత పరిసర ప్రభావం కూడా ఉచ్చారణ దోషానికి కారకమవుతుంది. అశ్రద్ధ కూడా ఉచ్చారణ దోషానికి కారకమవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. వేరే దాంట్లో మనం చూస్తే ఉదాహరణకు పరిపక్వత ఉంది. పరిపక్వత ఉంటే ఉచ్చారణ దోషం అనేటువంటిది రాదు. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో కూడా వాగింద్రియ పరిపక్వత ఇది కూడా ఉంటే ఉచ్చారణ దోషం రాదు. తర్వాత మంచి పరిసరం ఇక్కడ ఇది కూడా ఉంటే ఉచ్చారణ దోషం రాదు. మళ్ళీ ఇక్కడ వాగింద్రియ పరిపక్వత అని ఇచ్చాడు, శ్రద్ధ అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏది అంటే వాగింద్రియ లోపం కానీ, వాగింద్రియ అపరిపక్వత కానీ, పరిసర ప్రభావం కానీ, అశ్రద్ధ కానీ ఇవి ఉంటే ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి గల కారణాలు అవుతాయి. తర్వాత ప్రశ్న, స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అని అన్నవారు. మనకు మామూలుగా ఇది 2002-2003లో అనుకుంటా. 2003లో సైన్స్ మెథడ్లో ప్రశ్న రావడం జరిగింది. ఇదే డెఫినేషన్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. కొద్దిగా చేంజ్ ఉంటే ఉంటుంది కానీ ఇదే అంశం వచ్చింది. స్వాభావిక పరిస్థితుల్లో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అని అన్నవారు ఎవరు? స్టీవెన్సన్ జేఏ. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అప్పుడు జేఏ స్టీవెన్సన్ ఒకటో ఆప్షన్ ఇస్తే, జేఈ స్టీవెన్సన్ రెండో ఆప్షన్, జేఎఫ్ స్టీవెన్సన్, ఇట్లా అన్ని ఇనిషియల్లో చేంజ్ చేశారు.
అంటే మనం మామూలుగా జేఏ స్టీవెన్సన్ అని గుర్తుపెట్టుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జేఏ, జేఈ, జేఎఫ్ ఉంటే మనకు చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇనిషియల్ను కూడా మనం సరిగా చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్, ఇక్కడ ఈ పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి అన్నటువంటి వారు స్టీవెన్సన్, జేఏ స్టీవెన్సన్, జేఏ స్టీవెన్సన్ అని చెప్పడం జరిగింది. తర్వాత గద్య బోధనా పద్ధతి కానిది ఈ క్రింది వాటిలో, ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి పైది కూడా మెథడాలజీకి సంబంధించే. గద్య బోధనా పద్ధతి ఏంటంటే ముందు అయినది ఏది చూద్దాం. చర్చా పద్ధతి గద్య బోధనా పద్ధతి, ఉపన్యాస పద్ధతి గద్య బోధనా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి గద్య బోధనా పద్ధతి. మరి ప్రశంస బోధనా పద్ధతి అనేటువంటిది పద్య బోధనకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చినటువంటి పద్ధతి. అంటే ప్రశంసా పద్ధతి పద్య బోధనకు సంబంధించి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ కానిది అని ప్రశంసా పద్ధతికి ఇవ్వడం జరిగింది. గద్య బోధన పద్ధతి ఏది కాదు అంటే ప్రశంసా పద్ధతి కాదు అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి అధిక జ్ఞాన సముపార్జనకు తోడ్పడేటువంటివని ఇచ్చాడు. ఇక్కడ తెలివిగా రెండు అంశాలు ఇచ్చాడు. మనకు మామూలుగా జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనటువంటివి ఒకటి కళ్ళ ద్వారా ఎక్కువ జ్ఞానం కలుగుతుంది, తర్వాత చెవుల ద్వారా ఎక్కువ జ్ఞానం కలుగుతుంది. ఈ రెండు ఆప్షన్లు దేంట్లో ఉన్నాయి? మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో డైరెక్ట్గా ఉన్నాయి. చెవులు, కళ్ళు అనేది వేరే ఆప్షన్లలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి కళ్ళ ద్వారా, చెవుల ద్వారానే 90% మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ. ఇది చాలా సింపుల్ క్వశ్చను, చాలా టఫ్ క్వశ్చన్ అని కూడా అనుకోవచ్చు. మనం అంతా చదువుతాం నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంది, మూల్యాంకనం ఎన్ని రకాలు ఉంది, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంది, అవన్నీ చదువుతాం. కానీ ప్రవేశపెట్టిన సంస్థ అని ఇక్కడ ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ, నీపా, న్యూట్ ఇవన్నీ ఇచ్చేసరికి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఆ విధంగా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ ఏదంటే సిబిఎస్ఈ అనేటువంటిది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇవి మనకు 20th మే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి వచ్చినటువంటి ప్రశ్నలు. ఈ క్వశ్చన్ పేపర్ మే 20వ తేదీ ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ప్రశ్నపత్రానికి సంబంధించి మనం తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ మనం చూద్దాం. దీంట్లో మనకు 5 క్వశ్చన్లు ఒక పద్యానికి సంబంధించి, తర్వాత 5 ప్రశ్నలు ఇలా వచన భాగానికి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆ 10 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత పద్య భాగానికి, పద్యానికి గద్యానికి సంబంధించి 10 ప్రశ్నలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రావెల్ల వెంకటరామారావు జన్మస్థలం ఏది అని ప్రశ్న రావడం జరిగింది. రావెల్ల వెంకటరామారావు జన్మస్థలం గోకినేపల్లి అనేటువంటిది ఆప్షన్. తర్వాత ముచ్చట్ల రూపంలో సాహిత్య విశేషాలు చెప్పిన విమర్శకుడు. ముచ్చట్ల రూపంలో సాహిత్య విశేషాలు చెప్పినటువంటి విమర్శకుడు ఎవరు? ఇందులో మనకు సామల సదాశివ అనేటువంటి వారు మనకు ముచ్చట్ల రూపంలో సాహిత్య విశేషాలు చెప్పడం జరిగింది. తర్వాత క్వశ్చన్, అబలా జీవితం అనువాద గ్రంథకర్త ఎవరు? అబలా జీవితానికి సంబంధించి అనువాదాన్ని చేసింది మనకు పివి నరసింహారావు గారు. ఎవరు చేశారు? పివి నరసింహారావు అబలా జీవితం అనేటువంటిది దీన్ని అనువాదం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కవి కోకిల బిరుదాంకిత తెలంగాణ కవి. కవి కోకిల అనేటువంటిది బిరుదాంకిత తెలంగాణ కవి. కవి కోకిల అంటే మామూలుగా దువ్వూరు రామరెడ్డి అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చిందంటే తెలంగాణ కవి అని ఇచ్చాడు. ఈ తెలంగాణ కవి ఎవరు అంటే మామిండ్ల రామగౌడ్. కవి కోకిల బిరుదాంకిత గల తెలంగాణ కవి మామిండ్ల రామగౌడ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్లతనం అనగా? శ్లతనం అంటే ఇక్కడ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని తెలియకుండా ఆ పదాలకు సంబంధించి దగ్గర పోలిక ఏదైనా ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది. శ్లతనం అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే శిథిలం కావడం. తర్వాత ప్రశ్న, క్రమం, వరుస అనే పర్యాయ పదాలు కలిగినటువంటి పదం. క్రమము, వరుస అనేటువంటి పర్యాయ పదం కలిగినటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఓలి. ఓలి అంటే ఏంది? ఓలి అనేటువంటిది మామూలుగా తీసుకుంటే వలి అనేటువంటిది వస్తుంది. వలి అనేటువంటి పదం మామూలుగా దీపావళి అనేటువంటిది మనం తీసుకున్నాం. దీపావళి అంటే దీపాల యొక్క వరుస.
దీన్నే మనం క్రమం, వరుస అనేటువంటి పర్యాయ పదాలు కలిగింది ఏంటంటే ఓలి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, బంగారమును గర్భమందు గలది వ్యుత్పత్తి అర్థం. బంగారమును గర్భమందు గలది వ్యుత్పత్తి అర్థం. బంగారము గర్భంలో ఏది దాచుకుంటుంది మరి? వసుధ, భూమి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ వసుధ, భూమి అనేటువంటిది. భూమిలోనే కదా మనకు అన్ని ఖనిజాలు దొరికేది కాబట్టి వసుధ. తర్వాత ప్రశ్న, గీముకు ప్రకృతి పదం. గీము అంటే గృహము. మనం గీము అంటే గీత అని పెట్టుకోవద్దు. మనకు ఉన్నటువంటి ప్రకృతి పదాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ ఛానల్లో ఒక్కొక్క సంబంధించి వీడియో చేయడం జరిగింది. అర్థాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, పర్యాయ పదాలు కావచ్చు, ప్రకృతి వికృతి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. టోటల్గా అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటివి ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. తర్వాత సాత్వికుడు అర్థం. సాత్వికుడు అంటే సాధు స్వభావి. మన గుణాలలో రజోగుణం, సత్వగుణం, తమోగుణం అనేటువంటిది ఉంటుంది. ఈ సత్వగుణాన్ని మనం సాధు స్వభావు గలవారు, సాధు అంటే మంచి స్వభావం గలవారిని మనం సాధు స్వభావి అని చెప్తాం. తర్వాత ఆమ్రేడిత సంధికి ఉదాహరణను గుర్తించండి. ఆమ్రేడిత సంధికి ఉదాహరణ గుర్తించండి. ఆమ్రేడితం అంటే మళ్ళా వచ్చేటువంటిది. ఉదాహరణకు పట్టపగ. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే పట్టపగలు ఉంది. పట్టపగలకి ఏంటి? పగలు ప్లస్ పగలు, పగలు ప్లస్ పగలు కలిపితే మనకు పట్టపగలు అనేటువంటిది వస్తుంది. దీనికి మనకు ఆమ్రేడిత సంధి అని చెప్పొచ్చు. తర్వాత మస, జస, తతగ గణాలు కలిగినటువంటి పద్యం. మస, జస, తతగ కలిగినటువంటి పద్యం మనం ఈజీగా చెప్పుకోవచ్చు. శార్దూలము. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యము. ఇవి తెలియకపోతే ఇంకా చాలా కష్టం. ఇక తర్వాత వృద్ధులు అని వేటిని అంటారు? వృద్ధులు అనేటువంటి వేటిని అంటారు? ఐ, ఔ ఈ 2 అక్షరాలనే మనం ఏమంటాం? వృద్ధులు అని అంటాం. మనం ఎంతో డెప్త్గా చదువుకొని పోయినా ఇలాంటి తేలికపాటి ప్రశ్నలు అడిగితే మనం గుర్తించకపోతే చాలా కష్టం, మార్కులు అక్కడనే పోతాయి. వృద్ధులు అని వేటిని అంటారు? ఐ, ఔలను వృద్ధులు అని అనడం జరుగుతుంది. తర్వాత నిజము తెలిసి ఈ పదములోని సంధిని గుర్తించండి. నిజము తెలిసి. ఇక్కడ నిజము తెలిసి కచడదబలు గజడదబలుగా అయితే దీన్ని మనం ఏమంటున్నాం? గసడదవ దేశ సంధి అని చెప్తున్నాం. నిజము తెలిసి ఇది గసడదవ దేశ సంధి. సరళ దేశ సంధి కాదు, పొంపవ కాదు, యన దేశ సంధి కాదు, గసడదవ దేశ సంధి అవుతుంది. తర్వాత ప్రశ్న, మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చెప్పుకుంటున్నాడు. ఉన్న విషయాన్ని ఎక్కువ చెప్పడం ఏంటంటే అతిశయోక్తి అని చెప్తాం. అతిశయోక్తి అలంకారం. తర్వాత పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం వంటిది. ఇది మనకు మెథడాలజీలో ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. డిఎల్ఈడి మెథడాలజీలో ఫస్ట్ యూనిట్లో భాషకు సంబంధించి, మాతృభాషకు సంబంధించి ఇచ్చినటువంటి నిర్వచనాల్లో పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం వంటిది అని మాతృభాషకి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇది రవీంద్రుడు చెప్పడం జరిగింది, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న, మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి భాషోత్పత్తివాదం. మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించినటువంటిది డింగ్ డాంగ్ వాదము. తర్వాత తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుల దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలలో చేరనిది అని ఇచ్చాడు. ఇక్కడ కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయడం. ఇక్కడ ఏమున్నది? శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల్లో చేరింది. ఇది ఆప్షన్. ఇది జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటే ఇదే ఆప్షన్ కరెక్ట్. తర్వాత అంశం, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం కలదానిని విద్యా ప్రణాళికగా చెప్పవచ్చని అభిప్రాయపడినటువంటి వారు ఫిలిప్స్ టేలర్. అంశం కానీ, బోధనా పద్ధతి కానీ, ఉద్దేశాలు కానీ ఈ 3 ఏవైతే ఉంటాయో ఈ 3 రంగాలతో కూడినదై ఒకదానికొకటి పరస్పర ప్రభావం గలదాన్ని మనం విద్యా ప్రణాళికగా చెప్పవచ్చని అభిప్రాయపడింది ఫిలిప్స్ టేలర్. తర్వాత ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమవుతుందో అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా జరుగుతుందనే భావాన్ని బలపరిచే బోధనా పద్ధతి పూర్ణ బోధనా పద్ధతి. పూర్ణ బోధనా పద్ధతి అంటే ఒక పద్యాన్ని మనం పూర్ణంగా బోధించాలి, అప్పుడే అది పూర్ణ పద్ధతి అవుతుంది.
కాబట్టి ఇక్కడ మనకి దీనికి ఇచ్చినటువంటి లక్షణం ఏముంది? సాహిత్య పుష్పముల విషయంలో కూడా ఛేదించినప్పుడు, అంటే దీన్ని ఛేదించకూడదు, దేని దానికి మనం చెప్పకూడదు, పూర్ణంగా మొత్తం చెప్తేనే కరెక్ట్ అని చెప్పినటువంటిది. కాబట్టి ఇది పూర్ణ పద్ధతి అవుతుంది. తర్వాత విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన ఒక సమగ్ర విద్యా ప్రక్రియగా విద్యార్థుల అధ్యయనపు అలవాట్లు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులను ప్రభావితం చేస్తూ కేవలం విద్యా సముపార్జనను మాపనం చేయడానికి గాక దాని ప్రగతికి కూడా దారి తీసేది. దీన్ని ఏమని చెప్తాం మనం? డైరెక్ట్గా మూల్యాంకనం అని చెప్పొచ్చు. ఇదంతా మనకు విద్యా లక్ష్యాలు సాధించడానికి, తర్వాత విద్యా విధానంలో చేరిన ఒక సమగ్ర విద్యా ప్రక్రియ, ఇవన్నీ కూడా మూల్యాంకనం అనేటువంటి ఆన్సర్ సరైనటువంటిది.